వెల్కమ్ టు క్రిసిస్ క్వశ్చన్లో ఈరోజు మన వీడియో వచ్చేసి పూరీ కర్రీ అండి. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారనమాట. సో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుని చిట్పట్లాడించుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కట్ చేసుకుని ఒక 2 వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 4 స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ బొంబాయి చట్నీలోకి ఈ ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఉల్లిపాయలు అనేవి మరీ బాగా వేపేసామంటే ఇవి బాగా మెత్తగా అయిపోతాయండి. కర్రీ టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. సో ఇలా అయిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇలానే లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేసేసామంటే ఆనియన్స్ బాగా మెత్తబడిపోతాయి. సో మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఈ ఉల్లిపాయలని ఒక 10 మినిట్స్ పాటు మూతను పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. 10 మినిట్స్ అయిన తర్వాత ఉల్లిపాయలు అనేవి బాగా ఉడికాయండి. ఈ విధంగానే ఉండాలన్నమాట. ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు. సో ఇప్పుడు ఉడికించుకున్న ఒక బంగాళదుంపని తీసేసుకొని ఈ విధంగా చేత్తో నలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. బంగాళదుంప అనేది మీ ఆప్షనల్ అండి. ఇలా వేసుకోవడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని ఒక కప్పులోకి వేసుకొని కొంచెం వాటర్ని వేసేసుకొని ఇలా మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమం కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. శనగపిండి వేసిన తర్వాత బాగా కొంచెం దగ్గర పడి చిక్కబడుతుంది కనుక కొంచెం వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఉడుకుతూ అలా దగ్గర పడుతుంది. చూసారు కదా, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉడకాలన్నమాట. ఇలా ఉడికేటప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎక్కువ టైం అయితే కర్రీని మనం ఉడికించుకోకూడదండి. ఇట్లానే ఉండాలన్నమాట. ఇలా ఉంటే కర్రీ సూపర్ ఉంటుంది. మనం పూరీతో సర్వ్ చేసుకుంటే వాసం అండి, అంత బాగుంటుందన్నమాట. సో ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.